హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు తమ్నైల్లో చూసుంటారు, యమహా i500లో మనం ఎలా క్లారినెట్ టోన్ని ఎడిట్ చేసుకోవాలని. సో మనం ఈరోజు క్లారినెట్ టోన్ని ఎలా ఎడిట్ చేసుకోవాలో తెలుసుకుందాం. దానికి ముందుగా నేను ఈ టోన్స్ని బ్యాకప్ చేసి సెల్ చేద్దాం అనుకున్నాను. నా నెంబర్ను యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టాను, కానీ దేవుడిచ్చిన ప్రేరేపణ ద్వారా నేను మీకు ఫ్రీగానే ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను. సో అందుకు మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్. దానికోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని 83% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ 177 వాయిస్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్లూట్ అని కనపడుతుంది ఫ్రెండ్స్, ఏం కంగారు పడద్దు. సో మీరు ఫంక్షన్ బటన్ క్లిక్ చేయండి. ఫంక్షన్ బటన్ క్లిక్ చేసినప్పుడు ట్రాన్స్పోజ్ అని కనపడుతుంది ఫ్రెండ్స్. ట్రాన్స్పోజ్ 00లో ఉంచండి. పీబీ రేంజ్ 02లో పెట్టండి. స్ప్లిట్ పిఎన్టీ 55. టచ్ రెజోనెన్స్ 1 సాఫ్ట్. పోర్ట్ ఆన్లో ఉంచుకోండి. పోర్ట్ టైం 10లో పెట్టుకోండి. ఎం వాల్యూమ్ 100లో ఉంచండి. ఎం ఆక్టివ్ 2లో పెట్టండి. ఎంపాన్ సిలో ఉంచండి. ఎం రివర్బ్ 60లో పెట్టండి. ఎం కోరస్ 60. ఎం అటాక్ 64. ఎం రిలీజ్ 64. ఎం కట్ ఆఫ్ 70. ఎం రెజో 64. డి వాయిస్ డ్యూయల్ వాయిస్ వచ్చేసరికి 591 క్లారినెట్. ఇక్కడ మీరు డ్యూయల్ ఆప్షన్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. డ్యూయల్ వాల్యూమ్ 90లో పెట్టండి. డ్యూయల్ ఆక్టివ్ -1. డి ప్యాన్ సి. డి రివర్బ్ 60. డి కోరస్ 20లో పెట్టండి. డి అటాక్ 64లో పెట్టండి. డి రిలీజ్ 64. డి కట్ ఆఫ్ 70. డి రెజొనెన్స్ 64. స్ప్లిట్ వాయిస్ వచ్చేసరికి 225 ఫ్యాంటాసియా. ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ కూడా ఎనేబుల్ చేసుకోండి. ఎస్ వాల్యూమ్ వచ్చేసరికి 90లో ఉంచండి. ఎస్ ఆక్టివ్ వచ్చేసరికి 2. ఎస్ ప్యాన్ సి. ఎస్ రివర్బ్ 30లో ఉంచండి. ఎస్ కోరస్ 10లో పెట్టండి. రివర్బ్ వచ్చేసరికి హాల్ 2లో ఉంచండి. కోరస్ 3. మాస్టర్ ఈక్వలైజర్ 4లో ఉంచండి. బూస్ట్ డిఎస్పి టైప్ 9లో ఉంచండి. ఇక్కడ హార్మోనీని ఆన్ చేసుకోండి బటన్ ద్వారా. 8లో ఉంచుకోండి. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు అకాంప్ ఆప్షన్ని ఆన్ చేసుకోండి. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ మన టోన్ ఎలా రెడీ అయిందో. అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.